వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని మాజీ ఎమ్మెల్యే విశాఖ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ అన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన కుంటిపడుతుందన్నారు. అసీలమెట్టు కార్యాలయంలో నూతనంగా నియమితులైన విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చెన్నా జానకిరాం, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి రామానంద్, జిల్లా సెక్రటరీలను పలువురు వైసీపీ నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. దక్షిణలో వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, అనుబంధ సంఘాలు పలు పదవి బాధ్యతలు వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా అవకాశం కల్పించిన వాసుపల్లి గణేష్ కుమార్ కి వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు. వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం అంబేద్కర్ కాలనీ ప్రజలు సైలో బంకర్ కారణంగా తమ కాలనీ తీవ్ర బొగ్గుమసి కాలుష్యానికి గురి, అంతుచిక్కని వ్యాధులతో కాలనీ ప్రజలు మృత్యువాత పడుతున్నారని ఆగ్రహంతో గత 3 రోజుల నుంచి రీలే నిరాహార దీక్షలకు దిగారు. ఈ నేపథ్యంలో దీక్షా శిబిరం పక్క నుంచి సైలో బంకర్ వద్దకు కిస్టారం ఓసీ పీఓ నరసింహారావు అటుగా వెళ్లగా దీక్ష శిబిరంలో ఉన్న అంబేద్కర్ కాలనీ ప్రజలు పీఓ కారు వెనుకకు రాకుండా కంచెవేసి బంధించారు. ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లాలంటే అదొక్కటే దారి. రాత్రి అవుతున్న గంటల వ్యవధి కొద్దీ పీఓ నరసింహారావును బంధించారు. తమ కాలనీ కాలుష్య బారిన పడడానికి ప్రధాన కారణం పీఓనే అంటూ కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు సత్తుపల్లి సీఐ కిరణ్ రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. టీడీపీ పార్టీ వాళ్ళు బెగ్గిల బిల్డింగ్ మల్లప్పకొండకి రోడ్డు శాంక్షన్ క్యాన్సిల్ చేస్తున్నారు. టీడీపీ పార్టీలో ఏమన్నా పార్టీలు పెట్టేదిగా ఉంటే ఎవరు క్యాన్సిల్ పోకూడదు, మీటింగ్లు పోకూడదు. బండారా ఏమంటే టీడీపీ పార్టీ వాళ్ళు బెగ్గిల బిల్డింగ్ మల్లప్పకొండకి రోడ్డు శాంక్షన్ క్యాన్సిల్ చేస్తున్నారు. టీడీపీ పార్టీలో ఏమన్నా పార్టీలు పెట్టేదిగా ఉంటే ఎవరు క్యాన్సిల్ పోకూడదు, మీటింగ్లు పోకూడదు. బండారా ఏమంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ ఎన్డీఏ కూటమి బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం నియోజకవర్గం పరిశీలకులు పారేపల్లి రామారావు చక్రదేవరపల్లి గ్రామంలో పట్టభద్రులను కలిసే పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారేపల్లి రామారావు, సాయిల సత్యనారాయణ, పారేపల్లి పవన్, ఉండవల్లి శ్రీను, వైట్ల ఆంజనేయులు పాల్గొన్నారు. రాజశేఖర్ గారికి ఈ నెల 27వ తారీఖుని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ఎమ్మెల్సీని మనం జరుగుతుంది. కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు మనం అభ్యర్థిగా నియమించారు. ఈయన కూడా విద్యావంతులు. మనమంతా మీరంతా కలిసి గ్రాడ్యుయేట్స్ అంతా, మీరే కాదు గ్రాడ్యుయేట్స్ అందరికీ చెప్పండి, మనం రాజశేఖర్ గారికి ఓటేసి మనం గెలిపించాలి. అంటే మీకు తెలుసు అక్కడ గుర్తులు ఏమి ఉండవండి. ఫోటో పేరాబత్తుల రాజశేఖర్ గారు అని ఉంటుంది. ఆయన చిన్నగా మీరు వాళ్ళు ఇచ్చినటువంటి పెన్నుతో ఒకటి అని మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే ఏమని నేను కోరుతున్నాను.
వేసి గెలిపించండి. మీ ప్రాబ్లమ్స్ ఇటువంటి ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇందాక మేము కోయిల మండలంలో చాలా స్కూల్కి సచివాలయాలు తిరిగాం, కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు. అవన్నీ కూడా తప్పనిసరిగా పరిష్కారం చేసే దిశగా మేము కూడా ప్రభుత్వం నుంచి తీసుకెళ్తాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మీరు మొదటి ప్రాధాన్యత ఓటు తర్వాత రాజశేఖర్ వేసి అత్యధిక మెజార్టీని కోరుతారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం టీడీపీ కార్యాలయంలోని గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కూటమి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 30 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిను ఏర్పాటు చేశారు. అనంతరం 17 పంచాయతీలకు సంబంధించి ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి వాళ్లతో ఏ విధంగా ఓట్లు వేయించాలి అనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పి కోటేశ్వరరావు ఎమ్మెల్సీ ఎన్నికలకు అబ్జర్వ్గా నియమించడంతో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని కొన్ని సూచనలు సలహాలు కార్యకర్తలకు తెలిపారు. గత ఎన్నికల్లో 2,40,000 ఓట్లు మనం 2 సార్లు చేసాం ఓటర్ ఐడెంటిఫికేషన్. అదేవిధంగా ఇప్పుడు మనకు 2005లో మీ మండలం 100 ఓట్లు, 2005లో ఎట్టి పరిస్థితుల్లో మీరు రేపు సాయంకాలం కల్లా ప్రతి 30 మంది ఉన్నారుగా 30 మంది ఐడెంటిఫికేషన్ చేసి సెల్లో చేస్తేనే మనం వర్క్ చేసినట్టు పార్టీ ఆఫీస్కి వెళ్తుంది. ఇప్పుడే పార్టీ ఆఫీస్కి చేశారు అంటే మన ఇంకా బాగా జీరోలో ఉంది, అర్జెంట్గా చేయాలి. మీరు అందరూ పని చేస్తారు కానీ ఇదంతా కూడా సెల్లో మనం ఏదైతే మొబైల్ యాప్ ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తేనే మనం వర్క్ చేసినట్టుగా పార్టీ ఆఫీస్ దృష్టికి వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మండల స్థాయి నాయకులందరూ ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్కళ్ళని ఇమీడియట్గా కమిటీ అయ్యండి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కమిటీ వేసి మీ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి మీరు మందిని కూడా వాటిలో మీరు రిజిస్టర్ చేస్తేనే మీరు పనిచేసినట్టు లెక్క. రేపు సాయంకాలం ఎల్లుండికల్లా ప్రతి ఒక్క ఓటర్ని కలాలి రిజిస్టర్ చేయాలి. తర్వాత ఏదైతే బయట ఉన్నారో బయట ఓటర్లు ఏ విధంగా తీసుకురావాలో తొందరలో మన ప్రణాళిక పార్టీ నుంచి మనకు వస్తుంది. కాబట్టి ప్రధానంగా మీరు చేయవలసింది రేపు సాయంకాలం కల్లా ప్రతి ఓటుని వాటిలో రిజిస్టర్ చేస్తేనే మనం పనిచేస్తున్నట్టుగా పార్టీ ఆఫీస్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బూటకపు మాటలు రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అసెంబ్లీ ఎన్నికల ముందు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సుమారు 25 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా సిద్ధమవుతున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ 100 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మంత్రులు కూసబెట్టి ఎన్నికలకు పోదామంటే మంత్రులందరూ అన్నారట ఎమ్మెల్యేలు ఒక సీటు గెలిచేటట్టు ఎన్నికలు పెడితే ఒక్క సీటు గెలిచేటట్టు లేదని దాన్ని పేరు ఒకతో దాటి మూసుకొని చేస్తారు. మళ్ళీ ఏదో ఆశ పెట్టలేట, మళ్ళీ ఆశ పెట్టి ఓట్లు వేయించాలనేది అది తప్ప. ఉన్న సర్వే రిపోర్ట్ 6 డెప్యూటీసులు 6 ఎంపీలు గెలుస్తుందని రిపోర్ట్ వచ్చింది. ప్రభుత్వం అక్కడిని ఫ్లాప్ అయింది. మీకు తెలుస్తుంది 25 మంది ఎమ్మెల్యేలు ఒకటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దించడం ముసుగుల గుడ్లాట అయిపోయింది. రాహుల్ గాంధీ క్యాన్సల్ అయింది. ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డి అబద్ధం మాటలు చెప్తాను, ఇది చేసినా అది చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు వీడికి. ఈ మోసకారం తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు కూడా 6 నెలల నుంచి టైం ఇస్తారు. నిన్న వరంగల్ కొద్దామని ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పోతున్నారు, పోయి కాలు కట్టుకున్నారు, ఫోన్ చేసి వార్తలు తీరుతారు అంటే అలా లేదు. 100 సీట్లు గెలుస్తాం. మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు గెలుస్తాం.
ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ మెటీరియల్ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు 2 బాక్సులను సిద్ధం చేయాలి. ప్రతి రూట్కు 2 బస్సులను ఉండే విధంగా చూడాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సంబంధిత అధికారులు ఉండాలని చెప్పారు. ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి. వీడియో ఇప్పుడు కావాల్సిన అరేంజ్మెంట్స్ నోడల్ ఆఫీసర్ సైడ్ నుంచి మీకు అందరికీ కూడా అవగాహన ఉంది. మోరోలెస్ సేమ్ ఉంటుంది, ఎక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ బ్యాలెట్ బాక్సెస్ అండ్ నాట్ ఈవీఎంస్. కాబట్టి కొంచెం హ్యాండ్లింగ్ ఆఫ్ ది బ్యాలెట్ బాక్సెస్ అండ్ కావాల్సిన మెటీరియల్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బ్యాలెట్ బాక్సెస్ రెడీ చేసి పెట్టుకోండి. క్లీనింగ్ అవ్వచ్చు, నంబర్ కనిపించేలాగా అది స్క్రేపింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేపియండి. రెస్పెక్ట్ టు పోలింగ్ స్టేషన్స్ రీసెంట్గానే అన్ని రిపేర్స్ అయినాయి కాబట్టి దే షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. నంబరింగ్ ఒకటి మళ్ళీ రీపెయింట్ చేసి ఆ నంబరింగ్ చేసుకోవటము అట్లాంటి ఆస్పెక్ట్స్ కొంచెం చెక్ చేసుకోండి. అండ్ ఎనీ పొలిటికల్ మెటీరియల్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్స్, అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్స్ అవి కూడా డిఫేస్మెంట్ అన్ని కూడా ఇమీడియట్గా క్లియర్ చేసుకోవడానికి చూడండి. ఫెసిలిటేషన్ సెంటర్ అనేది సెకండ్ ట్రైనింగ్ అప్పుడు మనము ట్రైనింగ్ సెంటర్లోనే ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజే వాళ్ళ నుంచి ఆ ఫామ్ 12 అప్లికేషన్ అనేది తీసేసుకొని పెట్టుకోండి. అండ్ ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో డైలీ ఎంసీసీ నోడల్ ఆఫీసర్కి కూడా కమ్యూనికేట్ చేయండి. సో దట్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు ఎంపీడీఓస్ మీరు ఈ ఏఎంఎఫ్ పోలింగ్ స్టేషన్స్లో డిఫేస్మెంట్ ఈ ఆస్పెక్ట్స్ కొంచెం చూసుకోండి. అండ్ పోల్ డే రోజు కావాల్సిన అరేంజ్మెంట్స్ లైక్ ఫుడ్ అవ్వచ్చు, అక్కడ ఉంటున్న స్టాఫ్ ఆ రోజుకి ఆర్ ముందు రోజు ఈవినింగ్ వస్తున్న అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సీసీటీవీస్ ఎవరైతే సెంట్రలైజ్గా పంపిస్తామో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అవి ఇన్స్టాలేషన్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రీసర్వే పేరుతో తెలంగాణ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నప్పునేని నరేందర్ ఆరోపించారు. వరంగల్ నగరంలోని శివనగర్ సాయి కన్వెన్షన్ హాల్లో బీసీ కుల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 51% ఉన్న బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తే 40% ఎట్లా తగ్గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని, చేనేత కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు కావడం లేదని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ తాను బీసీగా ఉండి బీసీలను మోసం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని నరేందర్ డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏమేమి హామీలు ఇచ్చారో, ఎన్నికల తర్వాత కులగణన సర్వేలో ఎలాంటి బస్టు పట్టేటువంటి సర్వే చేశారో, తర్వాత ఇప్పుడు రీసర్వే అని చెప్పి నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ ఒక దొంగ బొంకుళ్ళు బొంకుతున్నారు. వాస్తవానికి బీసీలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. సర్వే తప్పుల తడక అని అంగీకరించినటువంటి ప్రభుత్వం ఈ సర్వే చేయడానికి సుముఖత చూపిస్తున్నారంటే మొదలు చేసినటువంటి సర్వే 100% శుద్ధ తప్పు అనేది అంగీకరించినట్టే. ఓడిపోతామని తెలిసి, స్థానిక సంస్థ ఎన్నికలలో ఓడిపోతామని తెలిసి ఈరోజు రీసర్వే అనే ఒక బూటక ప్రక్రియను మొదలుపెట్టి ఎన్నికలు వాయిదా వేసుకొని పిల్లల పరీక్షలని చెప్పి పరీక్షలు నిర్వర్తించాలి, ఎన్నికలకు ఎందుకు పోతలేవు అన్నది కూడా మా ప్రధాన డిమాండ్. ఈరోజు బీసీలకు గనక రీసర్వే చేసినా కానీ నష్టం చేస్తారని వీళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకంటే రీసర్వే చేస్తారు కానీ విశ్వాసం లేదు వీళ్ళ మీద. కాబట్టి బీసీ బిడ్డలందరూ కూడా ఎవరి గ్రామాన వాళ్ళు, ఎవరి డివిజన్ల వాళ్ళు వాళ్ళ కులగణనను డిక్లరేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి.
మార్కెట్లో రైతులకు వస్తున్న ధరలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సందర్శించానని మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రాష్ట్ర మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ మిర్చి, అపరాలపల్లి, పత్తి యార్డులలో తిరిగి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్కు ఎక్కువగా మిర్చి వస్తుందని, గత సంవత్సరంలో పోలిస్తే ధరలు తగ్గాయని, రైతులకు అందుబాటులో ఉండేందుకు 30 లక్షల బస్తాల సౌకర్యం ఉన్న కూల్ స్టోరేజ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గత సంవత్సరం రైతులు మిర్చి సుమారు 7 లక్షల బస్తాలు ఉన్నాయని, ఈ సంవత్సరం ఎవరైనా రైతులు ధర గిట్టుబాటు కాకుంటే కోల్డ్ స్టోరేజ్లో వేసుకునే సదుపాయం వద్దని, వారికి రైతు బంధు పథకం వర్తింపచేస్తుందని, రైతులు తీసుకొచ్చిన మిర్చికి వృధా సాయం కాకుండా చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు మార్కెట్ వచ్చే ముందు తేమ లేకుండా మిర్చిని తీసుకువస్తే మంచి ధర లభిస్తుందని రవికుమార్ తెలిపారు. ధరలుగా చిల్లి మార్కెట్ యార్డ్కి ఎక్కువ వస్తుంది. వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, అటు కే సముద్రం, అటు మలక్పేటలో ఎక్కువగా వస్తుంది. అలాగే రెడ్ గ్రామ్ కూడా వస్తుంది. గ్రౌండ్ నట్ ఒక పక్క స్టార్ట్ ఉంది. ఆనరబుల్ మినిస్టర్ మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవ్రీ 2 days మాకు ఇవి రివ్యూ చేస్తూ మానిటర్ చేస్తున్నారు. రైతులకు తప్పకుండా ధర ఎక్కువగా వచ్చేటట్టు చూడమని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలతో భాగంగానే సీనియర్ ఆఫీసర్స్ ఎక్కడైతే డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ ఆఫీసర్స్ను ఒక్కొక్క మార్కెట్ కమిటీకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి అక్కడ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న ఫెసిలిటీస్, రేటు ఎక్కువగా రావడానికి మనం ఏ విధంగా వాళ్ళకు హెల్ప్ చేయగలుగుతాం అనేది పరిశీలించి నివేదిక ఇచ్చి ఇమీడియట్గా దానికి ఏదన్నా ఇమీడియట్ సొల్యూషన్ ఉంటే కూడా తీసుకోమని వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మీద మనము గత 2 రోజుల నుంచి సీనియర్ ఆఫీసర్స్ ఒక్కొక్క మేజర్ మార్కెట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితుల్ని గమనించి నివేదిక అయితే ఇస్తున్నాము. మరి వరంగల్లో గత సంవత్సరంతో పోలిస్తే మనకు కొద్దిగా చిల్లి రేట్ తగ్గింది, అలాగే ఈల్డ్ కూడా తగ్గింది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఇక్కడ కొద్దిగా ప్రైజెస్ తగ్గుతున్నాయి. నిన్నటి వరకు మళ్ళీ ఈరోజు కొద్దిగా పెరిగింది. ఖమ్మం కంటే ఈరోజు ఖమ్మంలో ఎక్కువ ఉండేది, ఈరోజు మన ఖమ్మం కంటే కొద్దిగా ఎక్కువ రేటుకి ఈరోజు పోవడం అనేది జరిగింది. మరి ట్రేడర్స్తో కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది, అటు ఫార్మర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఫార్మర్స్ కూడా వాళ్ళకు కొద్దిగా అవేర్నెస్ కావాలని కోరడం జరిగింది, ఉండడం అనేది ఉంది. ఇప్పుడు ఇంకా మనకు 20 లక్షల బ్యాగులు పట్టే ఖాళీ అయితే ఉంది. అందుకొరకే రైతులు వాళ్లకు రేట్ తక్కువగా అనిపిస్తే మార్కెట్ కమిటీని సంప్రదించి రైతు బంధు పథకం కింద ఇప్పుడు 2 లక్షల రూపాయలు మ్యాక్సిమంగా 75% ఆఫ్ ది స్టాక్ వాల్యూ విడిచిపెట్టుకొని ఒక 6 నెలల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తీసుకునే అవకాశం ఉంది. నేను గెలిచినా ఓడినా నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటానని, మాత్రంది అయినటువంటి స్వర్గీయ ముత్యం రెడ్డి ఆశయాలను నేను నెరవేరుస్తూ ప్రజల కోసం పోరాడుతానని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం కేంద్రంలోని వడ్డెర కాలనీలో గత సంవత్సరం క్రితం మల్లన్న జాతరకు వచ్చినప్పుడు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వడ్డెర కాలనీ మల్లన్న కుమార్ నుండి దేవాలయం వరకు సీసీ రోడ్లు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పటేల్ ఏంటంటే ఆయన ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ ఆయన ల్యాండ్ ఉంది, ఆయన ల్యాండ్ కోసం ఆయన ఏదో కొట్లాడిండు. మాకు మొత్తం మా గల్లీలలో రోడ్లు లేకున్నా సరే కానీ రోడ్ అయితే మేము ఇయ్యమని చెప్పేసి అబ్జెక్షన్ చేసినాము. రోడ్లు మాకు మోరీలు లేకున్నా సరే కానీ అబ్జెక్షన్ చేసి ఆపేసినాం 2 రోజుల వరకు. ఇప్పుడు ఏమన్నాడు యాదన్న ఇట్లా వచ్చి మొన్న మాట్లాడిండు. కొత్త నార్సింగ్ మండలం, మన నార్సింగ్ వడ్డెర కాలనీ. ఇక్కడ మనకు గతంలో కూడా టీఆర్ఎస్ వాళ్ళు హామీలు ఇచ్చి సిసి రోడ్లు వేస్తాము అది కానీ వాటి నుంచి మాకు అన్ని విధాలుగా చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అనే యువ నాయకులు మన
సంపత్ రెడ్డి అన్న మరియు ఈరప్ప యాదగిరి వీళ్ళ చొరవతో మాకు ఇప్పుడు మల్లన్న గుడి కమాన్ దగ్గర నుంచి గుడి వరకు అందాజగా 500 నుంచి 600 మీటర్ల వరకు సీసీ రోడ్ వేసిరు. అది ఎంతో మేము కృతజ్ఞిస్తున్నాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ని మేము బలపరుస్తాము. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ మరి సర్పంచ్ ఎలక్షన్లో కానీ మేము ఎంతో కాంగ్రెస్కు బలపరచాలని ఆలోచిస్తాం. చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి మేము ఇది మంజూరు చేసి ఇన్ని రోడ్లు వేయించినందుకు ఆయన మేము ఎంతో ఉంటామని, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా అతను మేము గెలిపిస్తామని దీని ద్వారా కోరుకుంటున్నాము. ఇంతవరకు 50 ఏళ్ళ నుంచి మాకు ఇక్కడ ఒక సీసీ రోడ్ లేదు, ఒక మురికి కాలువలు కూడా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. మళ్ళీ అది కూడా ఈ గల్లీలలో కూడా రోడ్లు వేయాలని దీని ద్వారా మేము న్యూస్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నర్సింగ్ మండల్ మాకు ఇంతవరకు రోడ్లు లేవు, మోరీలు లేవు. కానీ ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సీసీ రోడ్డు వలన ఇంతవరకు వేసింది. కానీ ఇక్కడ మాకు మోర్లు లేవు, మా గల్లీలలో రోడ్లు లేవు. ఆ రోడ్లు మోరీలు సెక్యూరిటీ మన శ్రీనాన్న గారు వేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఆయన ఆధారం చేస్తారని చెప్పేసి యాదన ఇట్లా మాకు మన సంపరెడ్డి పటేల్ ఇంకా ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు. సంపరెడ్డి పటేల్ చెప్పిండు. ఆయన అని ఇచ్చిన ప్రకారంగా మాట ప్రకారంగా మళ్ళీ చేస్తామని చెప్పేసి అన్ని ఇచ్చి ఆయన కూడా ఇప్పటికి కూడా చెప్తుండు. ఈ గల్లీలలో కూడా మోరీలు వేస్తాము, రోడ్లు వేస్తామని చెప్పేసి అంటుంది. వేస్తాడని చెప్పేసి మేము కూడా. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై గుంటూరు జిల్లా తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన ఇంద్రాణి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త శ్రీనివాసరావు డెకరేషన్ పనులు చేస్తుండగా వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఇంద్రాణి పట్టాలు కుట్టుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్తకు తనకి మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. గత రాత్రి ఆమె పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో స్థానికులు ఆమెని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డి పాలెం మండలంలోని ఆర్ఆర్ నగర్ వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ద్విచక్ర వాహనదారుడు కింద పడి ఉండడంతో ప్రమాదాన్ని నెల్లూరు వైపు వెళ్తున్న ఓ కారు గమనించి సడన్ గా బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న మరో 2 కార్లు ఒక్కదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చివరి కారు ముందు భాగం ధ్వంసమైంది. ఎవరికి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రామరమడుగు ఆర్ఆర్ నగర్ దగ్గర ఈ విధంగా ఒక వ్యక్తి పక్కన రోడ్డు పక్కన పడిపోయి ఉంటే వాళ్ళు చూసి కార్లు వెళ్ళే వాళ్ళు సడన్గా ఆపినారు. 2 కార్లు ఆగినాయి. మాది 3వ కారు. ఈ విధంగా కార్లు గుద్దుకొని మాది బాగా డ్యామేజ్ అయింది. ఈ విధంగా జరిగింది. రామరమడుగు ఆర్ఆర్ నగర్ లొకేషన్ దగ్గరలో ఇతనేమో లేచి వెళ్ళిపోయారు. మా కారు మరీ డ్యామేజ్ అయిపోయిందండి. ఎవరికి ప్రాణాపాయం లేదు. అందరు సేఫ్గానే ఉన్నారు. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.